నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. అయితే చాలా రెస్టారెంట్లు చూసుంటాం, చాలా ఫుడ్ తినుంటాం. కానీ కొన్ని రెస్టారెంట్లకి కొన్ని స్పెషల్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక రెస్టారెంట్ లో కింద కూర్చొని మండి అయితే కింద కూర్చొని తింటారు. నార్మల్ అయితే మంచి నీళ్ళల్లో చేపలు తిరుగుతూ ఉంటాయి, ఇవన్నీ చూసింటాం మనం. ఇంకా ఏంటి మంచిగా ఒక బయట టెర్రస్ మీద టెర్రస్ మండి అని, టెర్రస్ రెస్టారెంట్ అని, ఇట్లా చాలా రకాల రెస్టారెంట్లు అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసినాం. కానీ మన పాత కాలాన్ని గుర్తు చేసే కొన్ని ఉంటాయి. కృష్ణపట్నం కానీ, ఇక మొన్న మన ఆంధ్రప్రభలో మేము చేసిన జాతర రెస్టారెంట్ కానీ, ఇట్లా కొన్ని మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి బలి తీసుకొస్తారు. అట్లనే వీళ్ళు కూడా అదే ఆలోచన చేసినట్టున్నారు. నాకైతే వాళ్ళ థాట్కే వావ్ అనిపించింది. చిన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒకవేళ మనం నిద్రపోకపోయినా, మనకి బోర్ కొట్టినా ఏం చేస్తాము, చీర తీస్తాం, మంచిగా చెట్టుకేసి ఉయ్యాల ఊపుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా ఫ్రెండ్స్ తో ఆడుకుంటాం. నాకైతే ఉయ్యాల పర్సనల్ గా చాలా ఇష్టం. ఆ ఉయ్యాల కాన్సెప్ట్ మీదనే ఒక రెస్టారెంట్ ఉందంటే నేనైతే షాక్ అయిపోయినా. సో మనం కేపీహెచ్పి ఫేజ్ 9 దగ్గర ఉన్నాం. ఎక్కడికి వచ్చినామంటే ఉయ్యాల జంపాల రెస్టారెంట్ కి. వావ్, భలే ఉంది కదా ఉయ్యాల జంపాల అనేది. సో ఈ రెస్టారెంట్ లో మొత్తం ఉయ్యాలలు ఉంటాయి. అంటే ఉయ్యాల నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే టేబుల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి సపరేట్ గా. కానీ చాలా మంది అనుకుంటారు కదా, మంచిగా అలా ఊగుతూ తింటుంటే ఎంత బాగుంటది. మన అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళ ఇళ్లలో కూడా, అంటే పెద్ద పెద్ద ఇల్లులు అలా ఉన్న వాళ్ళు కూడా మంచి పెద్ద పెద్ద ఉయ్యాలలు కట్టిస్తూ ఉంటారు మధ్యలో. ఈ కొన్ని మనం సినిమాలు చూస్తూ ఉంటాం. సో అట్లాంటి ఉయ్యాలలే లోపల ఉన్నాయి. మంచిగా ఉయ్యాలలో ప్రశాంతం కూర్చొని ఆ ఫుడ్ తింటుంటే ఎంజాయ్ చేస్తూ, అది కాక ఇక్కడ మటన్ బిర్యానీ కూడా చాలా ఫేమస్ అంట. మీరు కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఒకసారి వచ్చిన, ఇక్కడ విజిట్ అయినా ఎలా ఉంటుందని నేను టేస్ట్ చేసిన. మరి ఇక్కడ మెయిన్ సిగ్నేచర్ డిషెస్ ఏంటి అని వాళ్ళనే అడుగుదాం. అసలు ఈ ఉయ్యాల జంపాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని కూడా వాళ్ళనే అడుగుదాం. రండి రండి. సో మనం ఉయ్యాల జంపాల అనే రెస్టారెంట్ లోపలికి వచ్చేసినాం. ఇక్కడ చూసుకుంటే మంచిగా నీట్ గా ఉయ్యాల జంపాల అని ఉంది. మన మీ వెనక బ్యాక్ సైడ్ చూస్తే, రండి. అసలు ఫస్ట్ మేము మీకు ఉయ్యాల చూపిస్తా. ఎవరెవరు ఏమి మాట్లాడారని కింద పేర్లు కూడా ఉన్నాయి. ద హోస్ట్ రామ్, రిమార్కబుల్ కమ్బ్యాక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ద హోస్ట్, I see myself when I see Sachin batting. Sir Donald Bradman. అంటే ఒక క్రికెట్ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట వీళ్ళందరూ. మనకి ధోని, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఉన్నారు. సో మంచిగా అక్కడ చూస్తే క్రికెట్ మన కోసం పెట్టిండ్రు అనమాట. సో మంచిగా ఒకరోజు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, అందరితో కలిసి, అంటే అన్ని రెస్టారెంట్లు ఆల్మోస్ట్ మనం ట్రై చేసి ఉంటాం. అంటే నార్మల్గా ఉంటాయి అన్ని, కింద కూర్చునేవి లేదంటే పైన కూర్చొని టేబుల్స్ ఉంటాయి, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. కానీ కొత్తగా ఈ ఉయ్యాలలో కూర్చొని తినడం అనేది చాలా కొత్త కదా. మరి ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఉయ్యాల జంపాల అనే రెస్టారెంట్కి అయితే రావాలి. సో ఇదే అనమాట ఉయ్యాల జంపాల రెస్టారెంట్. ఇవన్నీ రియల్ ఉయ్యాలలే, ఏదో ప్లాస్టిక్ గలా గట్టి పెట్టారు, కింద పడితే ఏంటి అలా అస్సలు భయమే అక్కర్లేదు. మనం పైన మంచిగా చూసుకుంటే కన్స్ట్రక్షన్ కూడా నీట్ గా చేసిండ్రు. ఇట్లా ఇవన్నీ అక్కడ వరకు అంతా ఉయ్యాలనే. ఇక్కడ లాస్ట్ లో చిన్న ఉయ్యాలంది, క్యూట్ గా నీట్ గా ఉంది. సో ఇది ఉయ్యాల కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ మనకి మెనూ కార్డు ఉంది. అంతకంటే ముందు ఇక్కడ ఓనర్ ని, ఈ ఉయ్యాల జంపాలకు సంబంధించిన ఓనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం పదండి. సో మనతో పాటు ఉయ్యాల జంపాల ఓనర్ వెంకీ గారు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఏదో వర్క్ చేసుకుంటున్నట్టున్నారు అక్కడ కూర్చొని. అవునండి. తిన్నారా? తిన్నాం. ఏం తిన్నారు? ఇక్కడ ఏం స్పెషల్? ఇక్కడ వచ్చేసి మెయిన్లీ మటన్ బిర్యానీ ఫేమస్ అండి. ఓకే. ఇక్కడికి చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ అయితే మటన్ బిర్యానీ కోసమే వస్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా. అవునవును, వాళ్ళు ఎవరో వచ్చారంట మటన్ బిర్యానీ తిని మరి పార్సల్ కూడా తీసుకోబోతున్నారంట. సో నేను కూడా ఆల్రెడీ టేస్ట్ చేసిన అని చెప్పినా కదా, చాలా బాగుంది. నేను కూడా ఒకసారి వచ్చి విజిట్ అయినా, చాలా టేస్టీగా. అందుకని ఒక వీడియో తీసుకుంటే బాగుంటది, అందరికి తెలుస్తుంది అని. అంటే ఈ ఉయ్యాల జంపాల కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి, ఎలా వచ్చింది థాట్? అంటే మేము మెయిన్ గా ఫస్ట్ లో మేము అనుకున్నప్పుడు ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్ గా చేద్దామని చెప్పేసి మేము ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాము. మేము ఫస్ట్ అంటే ఇక్కడ రొటీన్ గా మేము చాలా తిరిగాము, కాకపోతే మాకు ఎక్కడ కొంచెం డిఫరెంట్ గా ఏం అనిపించలేదు. సో ఏదైనా ఫ్యామిలీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, వీళ్ళందరూ కొంచెం ఎక్కువగా ఇష్టపడేటట్టు ఏదైనా కొత్తగా చేద్దామని చెప్పేసి ఈ థాట్ తీసుకున్నాం మేము ఉయ్యాల అని. సో ఎప్పుడైతే ఈ స్వింగ్ కాన్సెప్ట్ అనుకున్నామో అప్పుడే పేరు కూడా దానికి తగ్గట్టే ఏదైనా సెట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి
1-2 days మేము ఇదే ఆలోచిస్తా ఉన్నాం. ఓకే. సో అలా ఈ కాన్సెప్ట్ అనేది కాన్సెప్ట్ తట్టింది. ఎన్ని రోజులు అయిందండి రెస్టారెంట్ స్టార్ట్ చేసి? ఒక 5 months అయింది. 5 months అయిందా? ఓకే, ఓకే. ఒక్కసారి ఈ లొకేషన్ డీటెయిల్స్ మాకు ఒకసారి మా ప్రేక్షకులకు చెప్తారా? ఇది వచ్చేసి గోకుల్ ప్లాట్స్ 9th phase అండి, ఓకే, ఆపోజిట్ గోకుల్ టిఫిన్స్, నియర్ టు ఫోరం మాల్. ఓకే, ఓకే. సో మీకు లొకేషన్ డీటెయిల్స్ కూడా వచ్చేసినాయి. ఒక్కసారి కింద కాంటాక్ట్ కూడా మెన్షన్ చేస్తాం. ఖచ్చితంగా ఉయ్యాల జంపాల అనే రెస్టారెంట్కి వచ్చి విజిట్ అవ్వండి. సో ఉయ్యాల జంపాల స్పెషల్ స్టార్టర్స్ అంటే ఏం చెప్తారు, ఏమున్నాయి? ఇక్కడ ఉయ్యాల జంపాల స్పెషల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ ఒకటి ఉందండి. ఓకే, ఇంకొకటి బిర్యానీస్ లోకి వచ్చేసరికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉంది. మటన్ బిర్యానీ రెగ్యులర్ గా ఎక్కువగా. అవునవును. డెజర్ట్స్ వచ్చేసి అప్రికాట్ డిలైట్ ఒకటి ఉంది. అయితే ఇక్కడ మెయిన్ గా ఫేమస్ అయితే మటన్ బిర్యానీ అంట. సో రోటీస్, కర్రీస్ చాలా ఏ కర్రీస్ బాగుంటాయి? బటర్ చికెన్ ఒకటి బాగుంటది, తెలంగాణ చికెన్ కర్రీ ఒకటి బాగుంటది. నాకు బటర్ చికెన్ చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగా చేస్తారు. ఓకే, ఓకే. బటర్ రోటీ బాగుంటుందా దాని లోపలికి? తందూరి. ఇంకొకటి మసాలా కుల్చా చాలా బాగుంటది. మసాలా కుల్చా ఒకటి, బటర్ రోటీ ఒకటి, ఇవన్నీ చాలా బాగా చేస్తారండి. అయితే మాకు అన్ని ఒక్కొక్కటి టేస్ట్ చేస్తే తప్పకుండా తరిస్తాం మేము కూడా. ఆ ఉయ్యాలలో కూర్చొని హాయిగా. ఇంకొకటి గార్లిక్ నాన్ కూడా బాగుంటుందా? ఓకే, ఓకే. మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? నాకు వచ్చేసి మసాలా కుల్చా ఫేవరెట్, మటన్ బిర్యానీ ఫేవరెట్, బటర్ చికెన్, గార్లిక్ నాన్. ఓ, బానే ఉంది, లిస్ట్ పెద్దగానే ఉంది. ఓకే, ఓకే. అయితే మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. తిని ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. ఖచ్చితంగా అయితే వచ్చి ఉయ్యాల జంపాల ఆల్రెడీ లొకేషన్ కూడా చెప్పేసిండ్రు కాబట్టి వచ్చి తినేసాయండి హ్యాపీగా. మంచి ఇక్కడ ఒక స్క్రీన్ కూడా ఉంది కాబట్టి మ్యాచ్ ఉన్న సాంగ్స్ ఉన్న వింటూ హాయిగా ఉయ్యాల ఊగుతూ తినొచ్చు అనమాట. పదండి పోదాం. సో మనకి ఇక్కడ ఉన్న సిగ్నేచర్ డిషెస్ వచ్చినాయి. ఇది వచ్చేసి ఉయ్యాల జంపాల స్పెషల్ స్టార్టర్ అంట. ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇదేం కర్రీ అండి? బటర్ చికెన్. బటర్ చికెన్. ఇది మీ ఫేవరెటా? ఇందాక చెప్పింది గార్లిక్ నాన్. గార్లిక్ బ్రెడ్ అనే వస్తుంది అది అంటుంటే, గార్లిక్ నాన్ అని రావట్లేదు. ఓకే, ఇది కాంబినేషన్ అన్నమాట. ఇదేంటి? కుల్చా. ఓ, ఇందాక దీని గురించి చెప్తున్నారు, ఇది నా ఫేవరెట్ అని. ఇది మసాలా కుల్చా. దీని లోపల ఏముంటది? పన్నీర్ ప్లస్ వెజిటబుల్స్ ని స్మాష్ చేసి ఓకే, ఓకే. సో ఇది మసాలా కుల్చా. ఓకే, ఇవన్నీ ఇక్కడ ఫేమస్ అన్నమాట. అయితే మనం స్టార్ట్ చేద్దామా వెంకీ గారు? ఓకే, నాతో పాటు కంపెనీ ఇవ్వడానికి ఉన్నారనమాట. అట్లాగే మాట్లాడుకుంటూ తింటే ఇంకొంచెం ఎక్కువ తింటాం కాబట్టి. ఏమంటారు కస్టమర్స్ వచ్చిన వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ ఉయ్యాల చూసి, ఈ కాన్సెప్ట్ చూసి? ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లలు కానీ చాలా సర్ప్రైజ్ అవుతారండి. అంటే లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ చూడంగానే వాళ్ళు ఇదేదో కొత్తగా కొంచెం డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి కొంచెం సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు. ఓకే, అయితే మనం స్టార్టర్ తో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, నేనే వేసుకుంటున్నా. దీని లోపల సాస్ అట్లాంటివి ఏం లేవా? ఉన్నాయండి. ఓకే, ఓకే. ఆల్రెడీ నేను కుల్చా కూడా వేసుకున్నా. బాగానే స్పైస్ ఉందండి ఇది. సో ఇది ఉయ్యాల జంపాల స్పెషల్ స్టార్టర్ అంట. ట్రై చేయండి, బాగుంది. అంటే చాలా రెస్టారెంట్లు ఉంటాయి, మండి చాలా చూస్తుంటాం మా జూబ్లీ సైడ్. కొత్తగా వచ్చి ఉంటాయి. ఇది కూడా డిఫరెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్ మేబీ ఎవరికి ఐడియా రాలేకుండా ఉంటుంది. ఏది అంతేరా అనుకుంటా. దాని లోపల పోతే ఉయ్యాల ఒకటి నార్మల్ గా షోక్ పెట్టారు. అది ఇటు వచ్చి చూస్తే నిజంగానే ఉయ్యాలలు ఉన్నాయి, దాని మీద కూర్చొని తినేయచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. చాలా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే లేదు మమ్మీ ఇంకా కొంచెం సేపు ఇక్కడే కూర్చుందాము అని చెప్పేసి కొంతమంది పిల్లలు అలా కూడా చేస్తా ఉంటారు. ఓకే, కానీ చాలా మంది ఎక్కువ సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నారండి. అంటే నేమ్ ఒక్కటే ఇలా ఉంది అనుకొని వస్తున్నారు, లోపలికి వచ్చి చూసిన తర్వాత ఆ నేమ్ తగ్గట్టు అంబియన్స్ ఉంది అనేసి ఫీల్ అవుతా ఉన్నారు. ఉయ్యాలలు కూడా బాగున్నాయి, నీట్ గా. నాకు ఊగుతూ తినొచ్చు. మీకు అలవాటు అయిపోయి ఉంటది కదా. ఓకే, ఇదేంటి? ప్రాన్స్. లూజ్ ప్రాన్స్ నా ఫేవరెట్ అన్నమాట. ప్రాన్స్, అందుకే ఒక ప్రాన్స్ చెప్పిన. అది కాక ఇక్కడ ఎలా ఉంటుంది టేస్ట్ అని టేస్ట్ చేయండి మీరు కూడా. ఇది
తప్పకుండా. మీ కుల్చా కూడా టేస్ట్ చేస్తాం. సో కుల్చా టేస్ట్ చేద్దాం. మసాలా కుల్చా అంట. నిజంగానే బాగుందండి. ఇది ఉత్తి తినేసేయచ్చు. ఇంకా ఇందులోకి అయితే చాలా బాగుంటుందండి. ఇందులోకి బాగుంటుందా? అవును, ట్రై చేద్దాం. ఒకసారి గార్లిక్ నాన్తో కూడా బటర్ చికెన్ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఓకే, సో ఇది బటర్ చికెన్, దాంతో ట్రై చేయమని చెప్తున్నారు, చేద్దాం. ఏదంటే మసాలా కుల్చా, అలాగే బటర్ ఏదది మసాలా గార్లిక్ నాన్. మసాలా పాపం నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నా. మసాలా కుల్చాతో ట్రై చేస్తా ఫస్ట్. ఇదే టేస్ట్ ఉంది, ఇంకా దీంతో కలిస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది కదా. బాగుంది. మాట్లాడాలని లేదు, తినాలనే ఉంది నాకు. నా ఫేవరెట్ చికెన్ అండి. చికెన్ చాలా టేస్ట్ ఉంది, బటర్ చికెన్ మీరు చెప్పినట్టే. ఇంకా ఈ గార్లిక్ నాన్తో కూడా ట్రై చేయండి ఒకసారి. అది గార్లిక్ నాన్, ఇందులో ట్రై చేద్దాం. బటర్ చికెన్లో బటర్ చికెన్ నార్మల్గా స్వీట్గా ఉంటుంది కొంచెం బయట, బాగుంది ఇక్కడ స్పైసీగా, మంచి అన్ని స్పైసెస్ తెలుస్తున్నాయి నాకు నోట్లో, కమ్మగుంది, చాలా బాగుంది. అది మెయిన్ ఆ గార్లిక్ అనే మనం తింటున్నప్పుడు ఆ గార్లిక్ ఫ్లేవర్ భలే ఉంది. గార్లిక్ నార్మల్ గా నాకు ఇష్టం. ఏది మామిడికాయ చట్నీలో ఆవకాయలు వస్తుంటాయి కదా పళ్ళ కింద చట్నీస్లలో, ఇక ఇది మొత్తం గార్లిక్ నానే కాబట్టి భలే ఉంది, చాలా బాగుంది. మీరు కూడా వస్తే కాంబినేషన్ ట్రై చేయండి. ప్రాన్స్ ట్రై చేద్దాం, ఆగండి ఒక నిమిషం, ఏవో ఒక పీస్ తిందాం. ఒకటి అయిపోయినా ఒకటి నిదానంగా తినాలన్నమాట, అప్పుడే అన్ని టేస్ట్లు తెలుస్తాయి. అవునండి, తొందరగా తిన్నా కూడా అంటే టేస్ట్ తెలియదు. ఇంకా ప్రాన్స్, నా ఫేవరెట్ ప్రాన్స్ తిందాం. బాగున్నాయండి ప్రాన్స్, ఇందులో కూడా గార్లిక్ టేస్ట్ తెలుస్తుంది. నేను ఇప్పటివరకు తినే అన్ని బాగున్నాయి, ఒకసారి ఇది కూడా టేస్ట్ చేద్దాం. బిర్యానీ, సో ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఇక్కడ ఇది కూడా సిగ్నేచర్ డిష్ అంట, మనం ట్రై చేద్దాం. రెస్పాన్స్ ఎలా ఉందండి జనాల నుంచి? చాలా బాగుంది, మాకు రెగ్యులర్ గా కస్టమర్స్ చాలా ఉన్నారు. రెగ్యులర్ కస్టమర్స్ వస్తూ ఉంటారు చాలా ఉన్నారు. ఇంకొకటి స్విగ్గీ జొమాటోలో కూడా రెగ్యులర్ కస్టమర్స్ ఇక్కడికి వచ్చి తినేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఆర్డర్లు పెట్టుకోవడం, ఇలా రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ. ఓకే ఓకే ఓకే. టైమింగ్స్ అండి, దీని టైమింగ్స్ మార్నింగ్ 12 నుంచి నైట్ 11:30, 12 వరకు. మధ్యలో ఏం గ్యాప్ ఏం లేదు? గ్యాప్ ఉంటుంది, జస్ట్ 1 hour 2 hours గ్యాప్ ఉంటుంది. ఓకే, బాగుందండి, చాలా బాగుంది ఫ్రై పీస్ బిర్యానీ. నాకు చికెన్ అంటే ఇష్టం కాబట్టి నాకు ఇంకా నచ్చింది. సో ఇక్కడ మటన్ బిర్యానీ కూడా ఫేమస్ అనమాట. నేను లేట్గా వచ్చినందుకు మటన్ బిర్యానీ అయిపోయింది, కానీ మస్ట్ ట్రై మటన్ బిర్యానీ. సో ఫుడ్ అయితే అద్దరిపోయింది. మెయిన్గా ఈ గార్లిక్ నాన్తో బటర్ చికెన్ చాలా బాగుంది, ప్రాన్స్ బాగున్నాయి, ఉయ్యాల జంపాల స్పెషల్ స్టార్టర్స్. నేనైతే ఆల్మోస్ట్ అన్ని తినేసిన, అన్ని తిన్న తర్వాత ఆ బిర్యానీ తినలేకపోయినా ఎక్కువ, కానీ చాలా బాగుంది. సో మీరు కూడా మస్ట్ ట్రై అనమాట. రెస్టారెంట్ కొత్త స్టైల్ కొత్తగా ఉంది కాబట్టి, అంటే అన్ని స్టైల్స్ ట్రై చేయాలి అని అంటారు కదా. ఇప్పుడు మనం మండి ట్రై చేసినాం, అన్ని రెస్టారెంట్లో తిరిగి చూస్తున్నాం. ఉయ్యాల చెప్పాలనే రెస్టారెంట్ కూడా ఎలా ఉంటుంది, అసలు ఈ ఉయ్యాలలో కూర్చొని తింటుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఉయ్యాల జంపాల అనే రెస్టారెంట్ని విజిట్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ఆయన్ని కలిసి మాట్లాడదాం. వెంకీ గారు, చాలా బాగుంది ఫుడ్ అయితే, మాకు బాగా నచ్చింది. మీరు చెప్పినట్టు కుల్చా, మసాలా కుల్చా, గార్లిక్ నాన్ విత్ బటర్ చికెన్ చాలా బాగుంది. మీ టేస్ట్ ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మీకు అంత ఇష్టము, చాలా బాగుంది. మాకు మటన్ బిర్యానీ పెట్టలే మరి ఈసారి, అంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన అనుకోండి, అయిపోయిందని చెప్తున్నారు, అయిపోయిందంట ఆల్రెడీ.
అంటే మటన్ బిర్యానీ ఇక్కడ సిగ్నేచర్ డిష్ అంట, దానికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నారు. అది తిని కూడా పార్సల్ తీసుకుపోతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, థ్యాంక్ యూ. నాతో పాటు కలిసి తిన్నారు, నాకు కంపెనీ ఇచ్చారు. అట్లానే ఆయన మొత్తం తినలేదు, నేను కూడా చాలా తిన్నా. సో ఫుడ్ అయితే అద్దరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది అనమాట ఉయ్యాల జంపాల రెస్టారెంట్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మంచిగా ఒక పల్లెటూరులో ఆ ఉయ్యాల మీద కూర్చొని ఆడుకుంటూ తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంది. ఊగుతూనే ఉండాలనిపిస్తుంది దాని మీద కూర్చున్నప్పుడు. చాలా అంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది ఎక్కడో కాదు, KPHB Phase 9 ఫోరం మాల్కి ఒక 500 మీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. మీరు లొకేషన్లో గూగుల్ మ్యాప్స్లో ఉయ్యాల జంపాల రెస్టారెంట్ KPHB అని కొడితే చాలు వచ్చేస్తుంది అనమాట. స్ట్రైట్గా వచ్చి మంచిగా ఉయ్యాలలో కూర్చొని మంచిగా ఆడుకుంటూ హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో వచ్చిన, ఇక్కడ మంచిగా స్క్రీన్ ఉంది కాబట్టి మ్యాచ్ ఉన్నప్పుడు కానీ పాటలు కానీ ఎంజాయ్ చేస్తూ హాయిగా ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ హాయిగా ఆస్వాదిస్తూ తినొచ్చు అనమాట. సో ఇది ఇవాళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.